పదుకునే తల్లి కాబోతోందని అనౌన్స్ చేసింది. మొన్న ఆలియా భట్ తల్లయింది. అంతకుముందు సౌత్లో నయనతార, తనకంటే ముందు కాజల్ తల్లిగా కొత్త బాధ్యతలు స్వీకరించింది. ఇలియానా కూడా తల్లిగా బిజీ అయింది. హీరోయిన్లు కూడా వరుసగా ప్రేమ పెళ్లి సినిమాతో బిజీ అవుతూనే తల్లిగా కొత్త జర్నీకి వెల్కమ్ చెప్తున్నారు. సినిమాలకు పర్సనల్ లైఫ్ కి లింక్ లేదంటూ ట్రెండ్ మార్చేస్తున్నారు. దీపికా పదుకునే తల్లి కాబోతోంది. సెప్టెంబర్లో డెలివరీ అనేలా అఫీషియల్ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది. తల్లిగా కొత్త ప్రయాణానికి సిద్ధమైంది. నిజానికి దీపికా పదుకునే కంటే ముందే ఆలియా ఓ బిడ్డకు తల్లయింది. అటు ప్రొఫెషన్ ని ఇటు సినిమాలని వేరుగా చూస్తూ రెండు దారుల్లో నడుస్తోంది. ట్రెండ్ మార్చేస్తుంది. ఒకప్పుడు పెళ్లైతే హీరోయిన్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడేది. కానీ దీపికా, ఆలియా, నయనతార, ఇలియానా, కాజల్ వీళ్ళంతా తప్పని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా కెరీర్ ఉందని కరిష్మా నుంచి ఆలియా, నయనతార వరకు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. దీపిక కల్కి తర్వాత పావు డజన్ సినిమాలకు కమిట్ అయింది. ఇవి మేలోగా పూర్తవుతాయట. తర్వాత డెలివరీ వరకు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్లీ 2025 ఏడాది కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతోందట. హీరోయిన్ అయినా పెళ్లైనా పేరెంట్స్ గా మారినా సినిమాకు పర్సనల్ లైఫ్ కి లింక్ లేదు. దేని రూటు దానికే. ఇది హాలీవుడ్ స్టార్స్ లో వినిపించే మాట. ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి అంతా అదే బాటలో నడుస్తున్నట్టున్నారు. ఇదే మాట నిజం చేస్తున్నారు.